Welcome United States of America. Chef Mantra Project USA. దేశాలు మారితే టైం జోన్ మారుతుందేమో గానీ సుమా ఫన్ జోన్ మారదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. తెలుసు కదా నేను షూట్ కి లేట్ గా వస్తానని. ఓకే ఓకే ఐ అగ్రీ. చెప్పండి, కారణాలు చెప్పండి ఫస్ట్ ఇద్దరు. నేను ఎందుకు లేట్గా వస్తాను? యూ టెల్ us why. శ్రీనిధి చెప్పండి. మీరెందుకు చెప్పండి? ప్లీజ్ డోంట్ అడగండి ప్లీజ్. రోజు ఇచ్చారు కదా ఆన్సర్. అడగద్దంటే షోకి వచ్చి అడగద్దంటే చెప్పు. Let's just say that we come right on time. Yes. It was just 5 minutes. నేను చెప్తాను ఎందుకు మీరు లేట్ వస్తాను. చెప్పండి. ఓకే, ఇప్పుడు 8:45 ఫస్ట్ షాట్ అని చెప్తారు. మనకు తెలుసు వాళ్ళు బెటర్ అని. ఓకే, నేను ఏదో 9:30 9:45 వచ్చి రెడీ అవుతాను. ఓకే, వీళ్ళు 8:30 అంటే ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 hours మేకప్ కదా, అది 20 minutes మేకప్ నాది. అవును. ఓకే, నేను వస్తా టక్ టక్ అని మూసుకుంటా అందుకు జరుగుతుంది. వీళ్ళు 2 hours మేకప్, అందుకే వాళ్ళు ముందే వచ్చి కూర్చుంటారు 6 గంటలకు ఎప్పుడు. ఓకే, సర్లే. Justified. ఇది ఏం డిసైడ్ అయ్యి వచ్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తెలుసు కదా సెట్ లో నేను ఎప్పుడు ఫోన్ లో ఉంటానని. ఎక్కువ రోజెస్ 24/7 క్యాసెట్. శ్రీ ఫోన్ లో అవును. ఎందుకంటే నాకు ఓకే చాలా మందితో దట్ ఎస్కలేటెడ్ వెరీ క్విక్లీ. she has a lot of friends కాబట్టి she's లేదు ఫ్రెండ్స్ లేదు. నా సెట్ లో నాకు ఎవరు కంపెనీ ఇచ్చలేదు. సో ఐ హావ్ టు బి ఆన్ మై ఫోన్ ఫైండింగ్ కంపెనీ. దర్శన్, ఐ ఫీల్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. తెలుసు కదా మీకు నేను ఎప్పుడు డైట్ లో ఉంటానని. I'll take it. ఓ ఉన్నవన్నీ అన్ని ఓ ఫుల్ డైట్. ఈ బంతిపూలు కూడా పీకించేద్దాం. తాళి తిని బ్రతుకుతున్నారా? నేను ఎప్పుడో డైట్ లోనే రాశి డైట్ లో డైటే రాశిలో ఉంటుంది తెలుసా మీకు? అస్సలు సల్యూట్ కొట్టాలి. నేను చాలా స్ట్రిక్ట్ ఉన్నాను కాబట్టి డైట్ విషయంలో నార్మల్ గా కూడా. ఎస్ అవును. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తెలుసు కదా నాకు నీకంటే తను ఎక్కువ ఇష్టం అని. అది ఎవరైనా చెప్తారా ఇలాగా? థ్యాంక్ యూ. మీకు సిద్ధు గారి కంటే రాశి గారు ఎక్కువ ఇష్టమా? అవును. మీరెందుకు షాక్ అయ్యారు? ఎందుకు? నేను అల్లే shock కాదు, ఆడియన్స్ అందరు కూడా షాక్ అవుతారు అక్కడ. I like both, so I'll give it to both. నేను ఎప్పుడు అలాగా ఇది చేయనండి. మీరు ఎవరికి ఇస్తారు? నేను లవ్ యూ టూ క్యాప్షన్ లాగా. ఓకే, ఐ లవ్ దెమ్ టు. ఐ డోంట్ వాంట్ టు సెపరేట్ నౌ. ఇదేంది ఇది? ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్. కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి. తెలుసు కదా నాకు ఎన్బికే గారు ఫ్రెండ్ అని. అన్డౌటెడ్లీ బోత్ ఆర్ సేమ్. మీరు మీ ఫ్రెండ్షిప్ గురించి 4 ముక్కలు చెప్తారా? అది చాలా అనుకోకుండా ఫామ్ అయిన ఫ్రెండ్షిప్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. జస్ట్ ఒక ఫస్ట్ 2-3 times కలిసిన వెంటనే వైబ్ అయిపోయాం. అందరూ చెప్తూ ఉంటారు బాలయ్య గారు అలాగా ఇలాగా, బాలయ్య గారు అంటే భయపడతారు అందరూ చాలా. బట్ నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే నా ఇంటరాక్షన్లో ఆయన ముందు మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టు మాట్లాడితే ఆయన చాలా దగ్గర తీసుకుంటారు మనుషుల్ని. సో అందుకే ఎక్కడో ఫామ్ అయింది ఫ్రెండ్షిప్ నాకు ఆయనకి. ఐఎమ్ వెరీ ఇండైటెడ్ దట్ I could find a bond with him. And మిగతా విషయాలని పక్కన పెట్టేసి ఈజ్ రియలీ కూల్. యాక్చువల్లీ ఐ హ్యాడ్ ద ఛాన్స్ టు హ్యాంగ్ అవుట్ విత్ హిమ్. ఈజ్ వెరీ కూల్. అని అప్పుడప్పుడు మాట్లాడే మాటలు కొంచెం అలాగా ఇదేంటి సార్ ఇంత జెన్సీగా ఉన్నారు మీరు అని. సో యాక్చువల్లీ అన్స్టాపబుల్ స్టార్ట్ చేసిన తర్వాత బాలయ్య గారుకి ఉన్న ఇమేజ్ అంతా కూడా డిఫరెంట్ గా మారిపోయి ఇంకా అందరూ ఓన్ చేసుకుని మేం కలవాలి. అండ్ మీ ఫ్రెండ్షిప్ కూడా దానివల్ల ఎక్కువైందని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ టైం కలిసింది షోలో ఉన్నప్పుడే. సో వచ్చిన వెంటనే ఐ థింక్ వి ఇమ్మీడియట్లీ స్ట్రక్ బాండ్. జై బాలయ్య.